ఏదో రకంగా భయపడుతూనే ఉంటాను. నాలో నేను మదనపడుతూ ఉంటాను. దాన్ని బట్టి ఒక అంశాన్ని నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఏ విషయమును గూర్చి చింతించుకొడి. ఆ చింత అనే విషయంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా చింతిస్తూనే ఉంటాం. సాధారణంగా మనందరం ఏ విషయాల్లో చింతిస్తూ ఉంటాం? హలో 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 చింతించుట. నేను రాసుకున్న పదాలు చింతించుట, ఆందోళన, భయపడుట, మదనపడుట. చింతించుట అనే అర్థం ఆందోళన పడటం, భయపడటం, మదన పడటం. నాలో నేనే ఏ తప్పు చేయను, కానీ వాక్యానుసారంగానే ఉంటాను. ఏ తప్పు చేయను, విశ్వాసంగానే ఉంటాను. ఏ తప్పు చేయను, ఎప్పటికప్పుడు వాక్యం చదువుకుంటూనే ఉంటాను, పాటలు పాడుతుంటే ఉంటాను. ఎవరు వచ్చి ఏం మాట్లాడినా సరే దేవుని పూర్వకంగా సమాధానం చెబుతూ ఉంటాను. అయినా సరే ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని భయము, ఏదో తెలియని మదన పడుతూ ఉంటాను. నాలో నేనే వేగిరి పడుతూ ఉంటానండి. నాకెందుకు 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 ఇలానే జరుగుతుంది, అందరూ అసలు దేవుని నమ్మినా నమ్మకపోయినా సరే వీళ్ళందరూ బాగానే ఉన్నారు అని ఒక ఆలోచనకు వచ్చేస్తాం. ఇదే రకంగా బాధపడుతూ ఉంటాం. కొంతమంది అప్పుల విషయాల్లో బాధపడుతూ ఉంటారు. బంధువులు పలగట్లేదని బంధువుల విషయంలో బాధపడుతూ ఉంటారు. సంఘ సభ్యులు సరిగా లేరని సంఘం విషయంలో బాధపడుతూ ఉంటారు. ఎవరికి సంబంధించిన విషయాల్లో వాళ్ళు బాధపడుతూ ఉంటారండి. బాధపడుతూ ఉన్నారు, బాగానే ఉంది. ఈరోజు మనము ఏ విషయాల్లో బాధపడుతున్నాం, ఏ విషయాల్లో చింతిస్తున్నాం, మనం ఏ విషయాల్లో చింతిస్తున్నాం? ఫస్ట్ పాయింట్, మనం ఏ ఏ విషయాల్లో చింతిస్తున్నాం? ఒకటి నివాసము, ధనము, వస్త్రాలు, ఆహారం. భూమి మీద అందరు జాగ్రత్తగా ఉండండి. ఈ భూమి ఎంత లెక్క అయితే ఉందో, ఈ భూమి ఉన్నంత లెక్కలో మనము ఇక్కడ ఉన్న వాళ్ళందరము జాగ్రత్తగా వినండి. భూమి ఉన్నంత లెక్కలో మనం అందరము నివాసం విషయంలో చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. ధనం విషయంలో బాధపడుతున్నాం, అప్పులైపోతున్నాయి అని. వస్త్రాల విషయంలో బాధపడుతున్నాం, ఆహారం విషయంలో బాధపడుతున్నాం. నివాసం విషయంలోనైతే ప్రతి ఒక్కరూ గృహాలు కట్టుకుంటున్నారు, 2-3 స్టేర్లు కట్టుకుంటున్నారు. నేనేమో ఈ రేకుల్లోనే ఉంటున్నాను. ఎండకేమో బాగా సెక వస్తుంది, వర్షాకాలం అయితేనేమో లీక్ అవుతూ ఉంటుంది. మరి నేను ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలి, నేను ఎప్పుడు గృహాన్ని నిర్మించుకోవాలని గృహం విషయంలో బాధపడుతున్నాడు ఒక వ్యక్తి. తర్వాత ధనం విషయంలో ఎవరికి వాళ్ళు బాగానే సంపాదిస్తున్నారు, రోజు నేను పనికి వెళ్తున్నాను, అయినా సరే
నెల వచ్చేసరికి ఒక్క రూపాయి అని నేను అప్పు చేయకుండా ఉండలేకపోతున్నాను అని ధనం విషయంలో ఒక వ్యక్తి బాధపడుతున్నాడు. 3 వస్త్రాలు, నాకుందే 4 జతలు, నాకుందే 2 జతలు, నేను ఆరాధనకి వెళ్ళినా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా సరే నేను ఆ ఒక్క జతే వేసుకోవాల్సి ఉంటుంది. వేరే వాళ్ళు అయితే రకరకాల డ్రెస్సులు, రకరకాల శారీస్, రకరకాల ప్యాంటు షర్ట్లు వేసుకొని వస్తున్నారు. కానీ నేను మాత్రం వస్త్రాల విషయంలో దాన్నే వేసుకోవాల్సి వస్తుందని. అలా ఎందుకుంటున్నాను? ఆ పరిస్థితి ఏంటి అసలు? నేను ఎందుకు ఇంత బాధపడాల్సి వస్తుంది అని వస్త్రాల విషయంలో ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటాడు. చివరిగా ఆహారం అనేది ప్రతి ఒక్కరికి, పిల్లలకైనా, పెద్దలకైనా, ముసలికైనా ఆహారం అనేది అవసరం. ఆహారం లేకుండా ఎవరు ఉండలేము. నేను రోజు పాట బియ్యమే తింటున్నాను. ఎప్పటి నుంచో రేషన్లు ఇస్తున్నారు కదా కందిపప్పు, అదే సాంబార్ తాగుతున్నాను. మిగిలిన చాలామంది నాతో పాటు వచ్చిన వాళ్ళు చాలామంది వరి బియ్యం తింటున్నారు, కొన్న బియ్యం తింటున్నారు, సన్న బియ్యం తింటున్నారు అని రకరకాలు మనం ఆలోచన చేసుకుంటూ ఆహారం విషయంలో ఒక్కరోజైనా నేను పచ్చడితో కాకుండా వేరే కూరగాయలతో ఏమన్నా తినొచ్చు ఆహారం అని ఆహారం విషయంలో బాధపడుతున్నాను. ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళలో మనలో ఉన్నారు కొంతమంది, అలానే బయట చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి విషయాల్లో ఒక వ్యక్తి భూమి మీద ఉన్నంత లెక్కలో ప్రతి వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు. ఆ విషయాల్లో ప్రతి వ్యక్తి కూడా చింతిస్తూ ఉన్నాడు, ఆందోళన చెందుతూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. అమ్మో, రోజు అయిపోతుంది, తర్వాత రోజు ఏం చేయాలి, ఈ రోజు ఏం చేయాలి, రేపేం చేయాలని ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఆలోచిస్తూనే ఆ వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధపడే విషయాలు ఏంటి? 4 విషయం. ఈ 4 విషయాల్లో ప్రతి వ్యక్తి కామన్గా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు నా ప్రశ్న అండి, రెండోది, భూమి ఉన్నంతట్లో ప్రతి వ్యక్తి ఈ 4 విషయాల్లో బాధపడతాడు. బాగా ఆలోచన చేసుకోండి. భూమి మీద అసలు చింతించిన వారు ఉంటారా, ఉండరా? భూమి మీద ఎంతమంది జనం అయితే ఉంటారో అంతమంది జనం భూమి ఎంతవరకు అయితే విస్తరించుండిద్దో ఆ విస్తరణ అంతట్లో ఈ 4 విషయాల్లో బాధపడుతూ ఉంటాడు, చింతిస్తూ ఉంటాడు. బైబిల్ మాత్రం చింతించకుండా ఉండగలుగుతారు అని చెబుతుంది. ఒకటి, మత్తయి సువార్త 8వ అధ్యాయం ఆధారం చేసుకుని ఈ పాట రాస్తున్నాను. పిల్లల మనస్తత్వం కలిగిన వారే పరలోక రాజ్యం చేరతారని. పిల్లలు ఏమైనా బాధపడతారా, చింతిస్తారా? పిల్లలు బాధపడరు, భయపడరు, చింతించరండి. ఎందుకు? ఆ తల్లిదండ్రులు చూసుకుంటారు. మంచేదో చెడేదో పిల్లలకి తెలియదని. దేవుణ్ణి నమ్మకపోతే ఏమవుతుందో, దేవుణ్ణి నమ్మితే ఏమవుతుందో పిల్లలకి తెలియదని. పిల్లలకి ఎలాంటి భయము, చింత ఉండవని. పిల్లలు ఎప్పుడు చూసినా సరే ఆనందంగా ఉంటారు. వారికి వయసు పెరిగే కొంది ఊహ ఎప్పుడైతే మారిపోతుందో ఆ ఊహను బట్టి అప్పుడు వీళ్ళు భయపడతారు, కానీ పిల్లల వయసులో మాత్రం భయపడరు, చింతించరు. పిల్లలు అయితే చింతించరు, పెద్దవాళ్ళు ఉన్నారు. విశ్వాసి ఎన్ని అవకతవకలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే విశ్వాసం మాత్రం చింతించడం, బాధపడ్డం. వాక్యాన్ని ఆధారం చేసుకుని చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం.
చాలా చాలు చాలు 30 వచ్చింది చాలు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిత్యముగా వస్త్రములు ధరింపజేయను కదా. ఏ విషయాల్లో చింతిస్తారో చూసాం. భూమి మీద అసలు చింతించిన వారు ఎవరు ఉంటారో వాళ్ళని చూసాం. అయితే ఎవరు చింతిస్తారు భూమి మీద? అల్ప విశ్వాసులు చింతిస్తారు. మనం దేవుణ్ణి నమ్ముకున్నాము, అయినా సరే ఏదో రకంగా బాధపడుతూనే ఉన్నాం. ఆ వ్యక్తిని దేవుడు ఏమన్నాడు? అల్ప విశ్వాసి అంటున్నాడు. ప్రతిరోజు ఈరోజు నన్ను ఒక వ్యక్తి మాట్లాడారు, చెడుగా మాట్లాడారు, చెడుగా ఆలోచన చేశాడు. నేను అధిగమించుకొని ఆ మాటలను అధిగమించుకొని ఉండలేకపోతున్నాను. ఎందుకు ఉండలేకపోతున్నాను? నేను దేవుణ్ణి మనవపూర్వకంగా నమ్మలేదు. అపోస్తులైన పౌలు గారిని బంధువులు కొట్టారు, రాళ్లతో కొట్టారు, కర్రలతో కొట్టారు. వాక్యం విన్న వాళ్ళు వచ్చి గంపతోటి గోడ అవతలు పెట్టింపబడ్డారు. అయినా సరే ఆయన దూషింపబడలేదు. క్షమించండి. అయినా సరే ఆయన బాధపడలేదు. నా బంధువులు నన్ను కొట్టారే, నా బంధువులు నన్ను తిట్టారే, సమాజంలో ఉన్న వాళ్ళు నన్ను తిట్టారు, సమాజంలో ఉన్న వాళ్ళు నన్ను దూషించారు అని ఆయన బాధపడలేదండి. ఆనందంగా ఉన్నాడు. నేను చేస్తుంది దేవుని పని, నేను చేస్తుంది సువార్త పని, నేను ఎంతవరకైనా సరే దీనికోసం వెళ్తాను అని పౌలు గారు ఆనందించారు. ఈరోజు మనం మాత్రం ఏ చిన్న సమస్య వచ్చినా సరే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం, చింతించకుండా ఉండలేకపోతున్నాం, బాధపడకుండా ఉండలేకపోతున్నాం, భయపడకుండా ఉండలేకపోతున్నాం. ఈరోజు ఇంటికి ఎవరు వస్తారో, ఈరోజు పొలం దగ్గరికి ఎవరు వస్తారో, ఈ పని సరిగ్గా చేయకపోతే యజమానుడు ఏమంటారో, ఏదో రకంగా ప్రతి విషయంలో నేను బాధపడుతూనే ఉన్నాను. అదే నేను విశ్వాసిగా ఉంటే బాధపడను. అల్ప విశ్వాసి అయితే ఆ విధంగా బాధపడతాడు అని చెబుతున్నాడు. అల్ప విశ్వాసి. ఎవరు చింతిస్తారు అంటే అల్ప విశ్వాసం చింతిస్తారు. నిర్గమకాండము 5వ అధ్యాయం 15వ అధ్యాయము 26వ వచనం. నేను చదువుతున్నాను. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. ఉన్నది ఉన్నట్లుగా దేవుడు నాకు ఇది చెప్పాడు, దేవుడు నన్ను చేయమన్నాడు అని ఎప్పుడైతే నమ్మి నమ్మకంగా ఒక పని చేయగలుగుతామో అప్పుడు నేను చింతించను. ఒకవేళ అలా చేయలేకపోతే చింతిస్తాను. రెండో మాట, ఎవరు చింతిస్తారంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు చింతిస్తారండి. నిర్గమకాండము యెహోవాను నమ్మనవారు. మూడు పాయింట్లు బాగానండి. మనం ఏ విషయాల్లో చింతిస్తాం? నివాసము, ధనము, వస్త్రాలు, ఆహారము. భూమి మీద అసలు చింతించిన వాళ్ళు ఇద్దరున్నారు, పిల్లలు, విశ్వాసం. ఎవరు చింతిస్తారు? అల్ప విశ్వాసులు, యెహోవాని నమ్మనివారు. ఈ రాసుకున్నంత వరకు బాగానే ఉంది. అయితే మనం నమ్ముకున్న గ్రంథాన్ని బట్టి ఈ గ్రంథంలో కొంతమంది విశ్వాసులు ఉన్నారు. ఆ విశ్వాసులు ముగ్గురిని నేను ప్రామాణికంగా తీసుకున్నాను. ఒకళ్ళేమో యేసు ప్రభు వారు, ఇంకొకళ్ళు అపోస్తలులైన పౌలు గారు, ఇంకొకళ్ళు పేతురు గారు. వీరు ముగ్గురు చెప్పిన మాట ఏంటంటే మీరు అసలు చింతించొద్దు, చింతిస్తే ఇలా ఉండాలి, చింతించకపోతే ఇలా ఉండాలి అని వాళ్ళు సమాధానం చెప్పారండి వాక్యంలో.
ఆ 3 వచనాల్లో ఏం చెప్పారో ఆ 3 వచనాలు బట్టి మన విశ్వాస జీవితం ఈరోజు ఇలా ఉందా లేదా మనకు మనంగా బేరేజ్ వేసుకొని ఈరోజు ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? చాలు చాలు చాలు. చింతించొద్దు అని 3 వ్యక్తులు చెబుతున్నారు ఇక్కడ. ఆ 3 వ్యక్తులు ఏం చెబుతున్నారు? చింతించొద్దు. ఒకళ్ళు యేసుప్రభు వారు. దేహము, వస్త్రాలు, ప్రాణము, ఆహారం. ఏం తిందుమో ఏం త్రాగుదమో మీరు ఆలోచించద్దు చెప్పారు యేసుప్రభు వారు, బాగానే ఉంది. కానీ దేహం, వస్త్రాల కంటేనేమో దేహం ప్రాముఖ్యం, ఆహారం కంటేనేమో ప్రాణం ప్రాముఖ్యం అంటున్నారు. ఆహారం తీసుకోపోతేనేమో చనిపోతాం, వస్త్రాలు ధరించకపోతేనేమో మన శరీరం కనిపిస్తుంది. ఏం చేయాలి మరి? దానికి ఉదాహరణ చెప్పారండి. మనమేమి ఇక్కడ వస్త్రాల కోసం బాధపడుతున్నాం, ఆహారం కోసం బాధపడుతున్నాం. యేసు ప్రభు వారేమో మీరు వస్త్రాలు కంటే ప్రాముఖ్యమైనది దేహం అంటున్నాడు, ఆహారం కంటే ప్రాముఖ్యమైనది ప్రాణం అంటున్నారు. అవి 2 లేకపోతే అవి 2 ఉండవండి. మరి ఎలాగా? దానికి 28వ వచనంలో చెబుతున్నాడు ఉదాహరణకి. వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఏలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవో ఉడకవో. అడవిలో చూసే పువ్వులు ఉన్నాయి, మన ఇళ్ళల్లో పెంచుతామండి. కనకాంబరాలని, మల్లె పువ్వులని, రోజ్ పువ్వులని, వీటన్నిటిని మనం ఇంటి దగ్గర ఉంటున్నాయి కాబట్టి వాటర్ పోస్తాం. కానీ అడవిలో పువ్వులకి ఎవరు నీళ్ళు పోయరు, వాటి పాదులు తీయరు. కానీ అవి ఎప్పుడు చూసినా, ఏ సమయంలో చూసినా సరే ఆకర్షణీయంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. వాటిని చూసే కొంచెం చూడాలనిపిస్తూ ఉండిద్ది. ఎందుకు అవి అలా ఉంటున్నాయి? దేవుడు నిర్మించాడండి వాటిని. దేవుడు నిర్మించాడు కాబట్టి వాటి పోషణ, ఆహారం మొత్తం దేవుడు చూసుకుంటున్నాడు. పూల కన్నా ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమించాడు. జగత్తు పునాది వేయబడక ముందు దేవుడు మనల్ని నిర్మించాడు. జగత్ పునాది వేయబడక ముందు మానవుడికి ఏమేమి కావాలో వాటన్నిటిని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవదూతల కన్నా కూడా ప్రేమగా దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరించాడు. యేసుక్రీస్తు లాంటి కుమారులుగా దేవుడు మనల్ని ప్రియ కుమారులు అన్నాడు. కానీ మనం ఎందుకు ఈ రెండింటి కోసమే వేగిరి పడుతూ ఉన్నాం? ఇక్కడ అడవి పువ్వులు ఉదాహరణ చెప్పాడండి. ఎవరి సమక్షం లేకుండా, ఎవరి యజమానత్వం లేకుండా అడవి పువ్వులు మాత్రం ఎప్పటికప్పుడు తాజాగా ఉంటున్నాయి. మనం మాత్రం ఉండలేకపోతున్నాం. అడవి పువ్వులు. వీటిని ఎలాగైతే ప్రేమించాడో తండ్రిని దేవుడు, అంతకన్నా ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. మనం దేవుని ప్రేమించకుండా ఆహారాన్ని, వస్త్రాన్ని ప్రేమిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీన్ని సంపాదించుకుంటాం, చింతించే విషయాన్ని సంపాదించుకుంటాం, భయపడుతూ ఉంటాం, సమాధానం లేకుండా ఉంటాం, క్రమశిక్షణ లేకుండా ఉంటాం, శాంతి లేకుండా ఉంటాం. దేవుడు యేసుక్రీస్తు ఎలాంటి మాదిరినైతే చూపించాడో
ఆ మాదిరిని మనం చూపించలేము ఇతరులకి. మనం వీటిని ప్రామాణికంగా తీసుకోవాలి. అడవి పువ్వులు ఎలాగైతే ఉన్నావో అలాగా మనం ఉంటామండి. వాటికన్నా కూడా ఇంకా ఆనందంగా ఉంటామండి. వాటికన్నా కూడా ఇంకా ఆరోగ్యంగా ఉంటాం. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఈ మాటలు చెబుతున్నాడు. జాగ్రత్తగా విందాం మనం. నేను ఎప్పుడు చూసినా సరే వస్త్రాల కోసం ఎగిరిపడుతున్నాను, ఆహారం కోసం ఎగిరిపడుతున్నాను. ఎండ వచ్చినా వాన వచ్చినా సరే, ఆదివారం అయినా సరే నేను దేవుని లెక్క చేయకుండా పనులకి వెళ్తున్నాను. ఇన్ని రోజులు పనులకి వెళ్ళినా నేను చివరికి వచ్చేది దిగేలమంట చెంప కింద చేతులు పెట్టుకొని ఉంటున్నాను. ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉంటున్నాను. ఎవరితో మాట్లాడలేని పరిస్థితిలో ఉంటున్నాను. ఎందుకు ఇలా ఉంటున్నాను? వీటి కన్నా కూడా, ఈ అడవి పూల కన్నా కూడా మనం వీటిని ఎక్కువ ప్రేమిస్తున్నాం. వీటిని మాదిరిగా తీసుకోవట్లేదు అడవి పువ్వులు మనం. ఈ అడవి పువ్వులకి యజమాని లేడు, ఎవరు నీళ్లు పోయట్లేదు, కోతలు తీయట్లేదు. అవి ఏ సమయంలో చూసినా సరే ఆనందంగా ఉంటున్నాయి, ఆకర్షణీయంగా ఉంటున్నాయి. దేవుణ్ణి నమ్ముకున్న మనం ఇంకా ఆకర్షణీయంగా ఉండాలి. ఒక వ్యక్తి మనల్ని చూసి మారిపోయేటట్లు ఉండాలి. ఒక వ్యక్తి మనల్ని చూసి నేను కూడా ఈ వారం సంఘానికి వస్తాను అని మాట్లాడాలి. కానీ వేరే వ్యక్తి మాట్లాడకపోగా నేనే ఆ సంఘాన్ని కోల్పోతున్నాను. ఆధారం ఏంటంటే వస్త్రాల్ని, ఆహారాన్ని, ఈ ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఇలా ప్రేమించడం వల్ల నేను వాటిని కోల్పోయి నా అంతరం నేనే చింతన తెచ్చుకుంటున్నాను, నా అంతరం నేనే భయాన్ని తెచ్చుకుంటున్నాను. దేవుడు చెప్పాడు, ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు ఎలాంటి బాధ లేకుండా. సునేమిరాలని ఒక స్త్రీ ఉంది. ఆమె వాస్తవాన్ని పిల్లవాడు చనిపోయాడు. ఎదురొచ్చేటప్పుడు గెహజీ అడిగాడు. ఎలీషా అడిగి రమ్మన్నప్పుడు గెహజీతో ఏం చెప్పింది ఆమె? నాకు ఎలాంటి బాధ లేదు, అందరు బాగానే ఉన్నారు, నేను మాత్రం ఆ సువార్తిని చూడాలయ్యా అని. పిల్లవాడు చనిపోతే ఎవరైనా ఏడవకుండా బాధపడకుండా ఉండగలరా? ఆ బాధపడలేదండి, ఏడవలేదండి, ఆయన తెలవలేదండి ఆయన బాధపడుతున్నట్టు. దగ్గరికి వచ్చి నాకు ఆయనే తెలుసుకొని నేను ప్రార్థన చేస్తానమ్మా, ఇంటికి వెళ్దాం పదాన్ని, అప్పుడు వెళ్తాడని. అంత విశ్వాసం కలిగి ఉండాలి. కనీసం నేను పేతురు లాంటి విశ్వాసం కలిగి కూడా ఉండలేకపోతున్నాను. యోధ లాంటి విశ్వాసం లాగా ఉండలేకపోతున్నాను. వీళ్ళిద్దరూ యేసుప్రభుని అప్పగించే సమయంలో అబద్ధం ఆడే రోగంలో ఒకళ్ళేమో డబ్బులకి అమ్మేశారు. వాళ్ళిద్దరూ ఉన్నంత విశ్వాసంగా కూడా నేను ఉండలేకపోతున్నాను. కనీసం ఇంకా మనం లోకంలోకి వెళ్ళి మాట్లాడుకున్న సాతాను ఉన్నంత విశ్వాసంలో కూడా మనం ఉండలేకపోతున్నాము. సాతాను ఎప్పుడు చూసినా సరే నిద్రపోకుండా ఉంటాడంట. నేను ఎప్పుడు నాలోకి లాక్కోవాలి ఆ వ్యక్తిని దేవుళ్ళలో ఉండకుండా అని. నేను మాత్రం ఉండలేకపోతున్నాను. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుళ్ళలోనే ఉంటాను కదా అని నేను అలానే అనుకుంటున్నాను, కానీ సాతాన్లోకి వెళ్ళిపోతున్నాను. చివరికి మళ్ళీ దేవుణ్ణి దూషిస్తున్నాను, నేను మాత్రం వీటిని వదిలిపెట్టట్లేదు. యేసుప్రభు ఇంకేం చెబుతున్నాడు? వస్త్రాల విషయంలో అలా చెప్పాడు. 26వ వచనంలో ఇంకో మాట అంటున్నాడు యేసుప్రభు వారు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మత్తయి 6:26. ఆకాశ పక్షులు. ఈరోజు నేను ఈ పనికి వెళ్ళాలి, ఈరోజు నన్ను ఫలానా వ్యక్తి పిలిచాడు, కూలి అంత ఇస్తానన్నాడు అని ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు సాధారణంగా మాట్లాడుకుని ఉంటాం. ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు అయితే ఈ కంపెనీలో జీతం బాగా ఇస్తారేమో, గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఈ స్టాండర్డ్ అయితే జాబ్ బాగుండేది అని ఎవరికి వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారండి. ఉదాహరణకి పక్షులను ఆధారం చేసుకుందాం. ఆకాశ పక్షులు, ఈరోజు నేను ఇది తినాలి, ఈరోజు ఫలానా చెట్టు మీద వాలాలి, ఈరోజు ఫలానా ఇంటి ముందు నేను ఉండాలి అని ఆలోచిస్తే అండి ఆకాశ పక్షులు ఆలోచించవండి. వాటికి కావాల్సిన ఆహారం కావాల్సిన సమయానికి తండ్రి అయిన దేవుడు సమకూర్చాడు. ఈ ఆకాశ పక్షుల కన్నా కూడా శ్రేష్ఠులుగా మనల్ని నియమించాడు దేవుడు. అలాంటి పక్షుల్ని పోషించిన దేవుడు మనల్ని పోషించలేడా? నిద్రపోవద్దండి, అయిపోయిన 3 వచనాలే ఉన్నాయి. ఆకాశ పక్షులను పోషించిన దేవుడు మనల్ని పోషించలేడా? మరెందుకు మన నమ్మకం
ఈ పక్షుల కన్నా కూడా తక్కువగా వెళ్ళిపోతుంది. మన విశ్వాసం ఈ అడవి పువ్వుల కన్నా కూడా తక్కువగా వెళ్ళిపోతుంది. ఉదయం 10-11 వరకు ఈ అడవి పువ్వులన్నీ ఆకర్షణీయంగా ఉంటాయి. ఎండ కాయగానే వాడిపోతాయి. మళ్ళీ చల్లబడగానే మళ్ళీ ఆకర్షణీయంగా ఉంటాయి, మళ్ళీ వాడిపోతాయి. అంతకన్నా కూడా శ్రేష్ఠులుగా దేవుడు మనల్ని ఉంచాడు. మనం ఎందుకు కనీసం ఒక గంట సేపు కూడా వాడిపోకుండా ఉండలేకపోతున్నాం? విశ్వాస సంబంధంగా ఒక గంట సేపు కూడా డబ్బులు డబ్బులు డబ్బులు, లేదంటే ఇల్లు ఇల్లు అని, వస్త్రాలు వస్త్రాలు అని, ఈ 3 మాటలని ఎప్పుడు చూసినా, ఏ సమయంలో చూసినా, ఏ వ్యక్తిలో చూసినా సరే ఈ 3 మాటలు రాకుండా ఆ వ్యక్తి దినచర్య గడవట్లేదు. ఈ 3 మాటలు కేవలం మన అవసరానికే వాడుకోవాలి, కానీ వీటి కోసం మనం అవ్వకూడదు. వీటి కోసం మనం అయినట్లయితే వీటి బందీలో మనం ఉండిపోతాం. చివరికి మనం చింతిస్తాం. మనంతటి మనమే భయాన్ని తెచ్చుకుంటాం. నన్ను ఎవరు గౌరవించట్లేదు, ఎవరు పిలవట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు వస్తారండి? మనంతటి మనమే వీటన్నిటిని తెచ్చుకుంటున్నాం. మనమే మనల్ని తక్కువ చేసుకుంటున్నాం. చివరికి దేవుని కూడా తక్కువ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు గమనించండి, ఆలోచన చేసుకోండి. మాటలు బట్టి ప్రతి ఒక్కరూ హెచ్చరింపబడదాం. చింతించే విషయంలో ప్రతి ఒక్క మానవుడు కూడా చింతిస్తూనే ఉన్నాడండి. కానీ దేవుడు మాత్రం పిల్లలు చింతించరు, విశ్వాసులు చింతించరు అని చెబుతున్నాడు. ఈరోజు పిల్లలు కూడా ఏడుస్తున్నారండి. ముందే తల్లిదండ్రులు లేనిపోయిన అన్నిటిని అలవాటు చేస్తున్నారు. అది నాకు దొరకట్లేదని పిల్లవాడు ఏడుస్తున్నాడు. విశ్వాసులేమో నేను తప్పులన్నిటినీ మానేశాను, నేను బాప్తిజం పొందాను అని అంటున్నాడు. మళ్ళీ అదే తప్పులో కొనసాగుతున్నాడు, చింతిస్తున్నాడు. మనోపూర్వకంగా పెద్దవాళ్ళు అయితే దేవుణ్ణి విశ్వసించట్లేదు. పిల్లవాళ్ళ దగ్గరికి వచ్చిన పిల్లవాళ్ళ దగ్గరికి కూడా పెద్దవాళ్ళు సరైన రీతిలో సహకరించట్లేదు. జాగ్రత్తగా గమనిద్దాం. ఇంకా సలహా ఇస్తున్నాడు యేసుప్రభువు వారు ఇంకో విషయంలో. 27వ వచనం, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరుడు ఎక్కువ చేసుకొనగలడో చాలు. 6వ అధ్యాయం 27వ వచనం. నేను ఇన్ని మాటలు చెప్పాను కదా, ఇన్ని మాటలు మీకు కొంచెం బాధగానే ఉంటే అవేం బాధపడద్దు, చింతించండి, భయపడండి, బాధపడండి, ఇబ్బంది లేదు, అన్నీ చేయండి అని అన్నాడు. చెప్పి ఇది ఒక మాట చెబుతున్నాడండి. మీరు బాధపడండి, భయపడండి. ఒక అడుగు ఎత్తు పెరిగితే బాధపడండి. 10 కేజీలు ఉన్న వాళ్ళు 20 కేజీలు బరువు పెరిగితే అప్పుడు బాధపడండి. ఏది, నేను బాధపడటం వల్ల బరువు పెరిగాను, నేను బాధపడటం వల్ల పొట్టికొన్న నేను ఎత్తు పెరిగాను, నేను బాధపడటం వల్ల నా అప్పులు తీరినాయి, నేను బాధపడటం వల్ల నాకు ఆహారం లేదు కాబట్టి ఆహారం వచ్చింది, నేను బాధపడటం వల్ల డబ్బులు లేదు కాబట్టి నాకు డబ్బులు వచ్చినాయి. అలాగైతే బాధపడండి, నేనేం జోక్యం చేసుకొని మీలో అని మాట్లాడుతున్నారండి. బాధపడదామా? ఈ మాటను బట్టి అందరం ఎంతసేపు బాధపడితే అంత ఆనందంగా ఉండే పని అయితే మనం బాధపడవచ్చు అని దేవుడు చెబుతున్నాడు. మూరెడెక్కువ ఎత్తు వచ్చినా సరే బాధపడచ్చు. ఒకవేళ నేను పెరగలేను, డబ్బు సంపాదించలేను, ఆహారం తీర్చుకోలేను అని అనుకుంటే ఈ బాధ అంతా మనకు అనవసరం అండి. పిల్లలు ఎలాగైతే ఆనందంగా ఉన్నారో అలా ఆనందంగా ఉందాం. విశ్వాసులు ఎలాగైతే ఆనందంగా ఉన్నారో అలా ఆనందంగా ఉందాం. యేసు ప్రభు వారు చెప్పిన మాటలు అవండి. పౌలు గారు ఇంకో మాట చెబుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం. 4వ అధ్యాయము 6-7 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక.
దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా ఈ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. రెండో వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. ఫిలిప్పీ 4వ అధ్యాయము 6-7 వచనాలు. నీ చింత యావత్తు దేవుని మీద ఉంచు. నేను నా తల్లిదండ్రులతో నన్ను కనండి అని నేను అడుగుంటానా మా అమ్మ నాన్నల్ని? అర్థమైందండి నా ప్రశ్న? మనందరం ఉన్నాం, మనందరం మన కన్నా తల్లిదండ్రులు ఉంటారు కదా, ఆ తల్లిదండ్రుల్ని నన్ను కనండి అని మనం అడుగుంటామా, లేదంటే వాళ్ళే నేను నిన్ను కంటాను అని వాళ్ళు అనుకుని ఉంటారా? అర్థం కాల. నేను నా తల్లిదండ్రులతో నన్ను కనండి అని నేను అడగలేదండి, కానీ నా తల్లిదండ్రులు మాత్రం నన్ను కనాలని వాళ్ళు అనుకున్నారు. నా ప్లేస్లో అబ్బాయి పుట్టొచ్చు, అమ్మాయి పుట్టొచ్చు, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా పుట్టొచ్చు. నన్ను కనాలి అని నా తల్లిదండ్రులు అనుకున్నారు. నేను మాత్రం నన్ను కనాలి అని నేను అడగలేదు. మరి నా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అనుకొని వాళ్ళని కన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అలా ఆలోచన చేసుకుంటూ వెళ్తే చివరికి ఎవరు కన్నారు? ఒక మానవుణ్ణి తండ్రి అని దేవుడు కన్నాడు. పిల్లలకి అనేటప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఏమేం కావాలో వాటన్నిటినీ సమకూరుస్తారు. అలానే తండ్రిని దేవుడు ఒక కుమారుణ్ణి నియమించుకోవాలి అని జగత్ పునాది వేయబడక ముందే ఆలోచన చేసి ఈ వ్యక్తి జీవించడానికి భూమి మీద వీటన్నిటిని సమకూర్చాలి, వీటి వలన ఈ వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు పడకూడదు, వీటి వలన ఎప్పుడు ఈ వ్యక్తి ఆనందంగా ఉండాలి, ఎప్పుడు నన్ను ఆరాధిస్తూ ఉండాలి, నా ప్రియ కుమారులు లాంటి కుమారులుగా వీళ్ళందరూ స్వీకరించబడాలి అన్న ఉద్దేశంతో తండ్రి అని దేవుడు ప్రతి మానవుణ్ణి నిర్మించాడు. ప్రతి మానవుణ్ణి నిర్మించినప్పుడు అదే మాట ఆలోచన చేసుకొని నేను బాప్తిసం పొందేటప్పుడు కూడా దేవుడు నాకు కాపుదలగా ఉంటాడు, నేను నా పాపాన్ని ఒప్పుకొని దేవుడి రాజ్యంలో చేర్చబడుతున్నాను, యేసు ప్రభు నా రక్షకుడు, యేసు ప్రభు నా ప్రభువు అని నేను నమ్మి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డాను. ఆ లేఖనాలన్నింటినీ నేను నమ్మి చేర్చబడ్డాను. కానీ ఏం చేస్తున్నాను? ఇప్పుడు నా చింత యావత్తు ఏది వచ్చినా సరే పక్కనున్న వ్యక్తి చెబుతున్నాడు, కానీ దేవుడు చెప్పట్లేదు. నా చింత యావత్తు కనీసం పిల్లవాడున్నా ఆ పిల్లవాడు విసుక్కునేటట్లు ఆ పిల్లవాడు చెబుతున్నాడు, కానీ దేవుడు చెప్పట్లేదు. ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చినా సరే ఆ తెలియని వ్యక్తి దేవుణ్ణి దూషించేటట్లు మన బాధలు ఆ వ్యక్తి చెబుతున్నామే కానీ ఆ బాధలు దేవుని చెప్పట్లేదు. మరి మనకి చింత రాకుండా, భయం లేకుండా, బాధ రాకుండా, మనలో మనం మదన పడకుండా మన మనసు ఎలా ఉంటుందండి? ఉండదు కదా. ఇక్కడ పౌలు గారు చెప్పినట్లు నీకు ఏ బాధ వచ్చినా, ఏ చింత వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా సరే ప్రార్థన విన్నపాల ద్వారా మనోపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఏదన్నా ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు, గృహ ప్రవేశాలు, వివాహాలు, ఏదో ఒకటి క్రైస్తవుడిగా మనం ప్రార్థన పెట్టుకుంటాం. ఆ ప్రార్థన సహోదరుడు వస్తాడు, అయ్యా అంతా రెడీ అయిందని. సహోదరుడు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చెబుతాడు? ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అంట. సరే ఫంక్షన్లు అవి అంటే ఏ కార్యక్రమాలు ఉంటాయి, తీసేద్దాం అనుకుందాం. ఆదివారం వచ్చిందండి, కనీసం ఒక గంట అయినా కూర్చోవాలి కదా. ఆ గంట దగ్గరికి కూడా వచ్చి బ్రదర్ కొంచెం లేట్ అయిపోతుంది. దేవుడికి వచ్చే సమయాన్ని కూడా మనం తినేస్తున్నాం ఇక్కడ. అందుకు దేవుని చెప్పుకోలేకపోతున్నాం. ఏమి దేవుని సమయాన్ని తినేస్తున్నాం, దేవుడు మనకిచ్చిన మన సమయాన్ని మనం తినేస్తున్నాం.
ఇన్ని సమయాలు తినేసినప్పుడు ఇంకా దేవుడికి ఎక్కడ చెప్పుకోగలుగుతాం? చెప్పుకోలేము. పౌలు గారు మాత్రం ధైర్యం చెబుతున్నాడు, ప్రార్థన విన్నపాల ద్వారా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మనం పూర్వకంగా చెల్లించాలంట. మనం నోటి పూర్వకంగా కూడా చెల్లించలేకపోతున్నాం ఈరోజు. జాగ్రత్తగా గమనించాలి మనందరం. ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్నాం? మన విశ్వాస జీవితం ఎలా ఉంది? వాక్య లేఖనాలు ఏం చెబుతున్నాయి మన విశ్వాస జీవితం గురించి? నేను ఎలా ప్రవర్తిస్తున్నాను? నేను ఇలా ఉంటున్నానా, ఉండలేకపోతున్నానా? ఎప్పటి నుంచో నేను ప్రార్థనకి వెళ్తున్నాను కానీ బాధపడుతున్నాను. ఎప్పటి నుంచో అసలు బైబిల్ గురించి తెలియని వ్యక్తులు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం చదువుతారు కానీ అలా ఉండలేకపోతున్నారు. ఎందుకు ఉండలేకపోతున్నాం? మనపూర్వకంగా దేవుని నమ్మట్లేదండి మనం, అందుకు ఉండలేకపోతున్నాం. నా తల్లిదండ్రులు నన్ను కన్నారు, నేనేమైనా కనమన్నానా? నువ్వేగా కన్నావు, నేను ఈ పని చేసుకోపో అంటే తల్లిదండ్రులు చేసుకోరండి? చేసుకుంటారు. ఆ పిల్లల మీద ప్రేమతోటి ఆ తల్లిదండ్రులు ఆ పనిని చేస్తారు. కానీ దేవుడు మనం ఎన్ని తిట్టినా, అవమానం ఇచ్చినా, ఎదురు వ్యక్తి చేత దూషింపబడేటట్లు చేసినా సరే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మనపూర్వకంగా నాకు ప్రార్థన చేయండి, మనపూర్వకంగా నాకు విన్నవించుకోండి, నేను మీ మాటలను ఆలకిస్తాను, ఎందుకంటే మీరు నా ప్రియ కుమారులు, మీకోసమే నేను జగత్ పునాది వేయబడక ముందు ఈ సమస్తాన్ని ఏర్పాటు చేశాను, నన్ను ఒక్కసారి గుర్తించండి అని దేవుడు ఎప్పటికప్పుడు బాధపడుతూనే ఉంటున్నాడు. కానీ మనం మాత్రం కాదు, నాకు ఈ 4 ఉంటే చాలు, ఈ 4 ఉన్నప్పటికీ నాకు ఎలాంటి ఆందోళన, భయం ఉండకూడదు అని నేను గట్టి దేవుడికి ఎదురుగా మాట్లాడుతాను. కానీ ఇక్కడ చెప్పబడ్డ భక్తులు మాత్రం యేసు ప్రభువు అలా చెప్పలేదు. నువ్వు చింతించవు విశ్వాసి అయితే. పౌలు గారు అలా చెప్పలేదు. నువ్వు ప్రార్థన దేవుడికి చేయి, చింతించవు. దేవుడు మనకిచ్చిన సమయాలన్నింటినీ మనమే తినేస్తున్నాం. ఇక దేవుడికి ఎలా ప్రార్థన చేయగలుగుతాం? ప్రార్థన చేయలేమండి. పేతురు గారు మాట చెబుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండి. చాలు చాలు చాలు. ఇక్కడ తల్లిదండ్రులు ఉదాహరణ. తల్లి, తండ్రి. మూడు పేతురు గారు మాట్లాడుతున్నారు. మనకి ఎన్ని విన్నపాలు ఉన్నా సరే, ఎన్ని చింతలు ఉన్నా సరే దేవునిపై ఉంచాలండి. దేవునిపై ఉంచకపోతే కేవలం మనుషులు ఓ 10 నిమిషాలు, అరగంట ఒక వ్యక్తి మాట్లాడుతూ అంటాడు, నాకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వెంకటేష్ గారి సినిమా పాటలు వింటే మనసు ప్రశాంతంగా ఉండిద్దాన్ని అంటారు. సినిమా పాటలు వింటే మనసు ప్రశాంతంగా ఉంటుందంట. మరి యేసుప్రభు వారు కూడా లోకంలో కలిసిపోవచ్చు కదండి, ఎందుకు ఏడుస్తూ కొండెక్కి మరి ప్రార్థన చేసుకున్నాడు? మొదటి జామున అని మాట ఉపయోగించారు. అంత పెందలకాడ వెళ్ళి ప్రార్థన చేసుకోవటమే అంత అవసరం ఏంటండి? పౌలు గారు ఎందుకు ఎంతమంది కొట్టినా సరే లోకంలో కలిసిపోకుండా వాక్యం ప్రకటిస్తూ వెళ్ళిపోయారు?
పేతురు గారు ఎందుకండి అబద్ధం ఆడినా సరే మళ్ళీ పశ్చాత్తాపడి దేవుల్లోనే ఉన్నాడు? యోధా గారు ఎందుకండి యేసుప్రభుని అప్పగించినా సరే పశ్చాత్తాపడి ఆయనకి ఆయనే మరణం చెందాడు? ఇంతమంది ఉన్నారు కదా, మరి ఇంతమందిని మాదిరిగా తీసుకుని కూడా మనం ఎందుకు ఇలా ఉండలేకపోతున్నాం? సినిమాలు చూస్తే మనసు ప్రశాంతంగా ఉండిద్ది అంటున్నాం, సీరియల్ చూస్తే మనసు ప్రశాంతంగా ఉండిద్ది అంటున్నాం, పాటలు వింటే మనసు ప్రశాంతంగా ఉండిద్ది అంటున్నాం. ఈ పాటలు వింటే మనసు ప్రశాంతంగా ఉండిద్దండి, లోకల్ అంటే ఒక రకంగా అండి, సంఘంలో చేర్చడం వాళ్ళ వాళ్ళు మాట్లాడుతున్నారు పాటలు వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పాటలు వింటే మనసు ప్రశాంతంగా ఉండదు. నీ ఆలోచన లోకంలో ఉంది కాబట్టి లోక సంబంధమైన మాటలు వింటే నీకు ప్రశాంతంగా ఉంటుంది. నీ ఆలోచనలు లోకంలో లేకపోతే నువ్వెన్ని లోక సంబంధమైన మాటలు విన్నా, పాటలు విన్నా, సినిమాలు చూసినా నీ మనసు ప్రశాంతంగా ఉండదు. నువ్వు దేవుడి దగ్గరికి ఎప్పుడైతే వస్తావో అప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉండిద్ది, చింతించకుండా ఉండిద్ది. నీ మనసు ఎప్పుడైతే లోకంలోకి వెళ్ళిపోతుందో అప్పుడు లోక సంబంధమైన మాటలు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. పేతురు గారు చెబుతున్నాడు, నీ విన్నపాలు ఏమన్నా సరే, నీ చిత్తాలు ఏమన్నా సరే దేవుడి మీద ఉంచు, దేవుడు నిన్ను కాచి కాపాడుతాడు. దేవుడి మీద ఉంటే నీకు ఎలాంటి చింత ఉండదు, ఎలాంటి భయం ఉండదు, ఎలాంటి ఆందోళన ఉండదు. ఎంతమంది ఈరోజు మనం దేవుడిని నమ్ముకుని ఉండి కూడా ఎప్పటికప్పుడు భయపడుతూ ఉంటున్నాం, ఎప్పటికప్పుడు ఆందోళన చెందుతూ ఉంటున్నాం. నేనైతే భయపడుతూ ఉంటున్నానండి ఎప్పటికప్పుడు. నేను అవిశ్వాసిని, అల్ప విశ్వాసిని. నిజంగా విశ్వాసిని అయితే అలా భయపడినాను. అలాగని పిల్లవాడిని అనుకున్నా పిల్లవాడిని కాదు, 14 సంవత్సరాలు దాటిపోయింది. ఈ రెండిట్లో దేనికి నేను సరితూకను. ఇక్కడికి వస్తే ఇక్కడ అల్ప విశ్వాసి, యెహోవాని నమ్మని వ్యక్తి, 2 వ్యక్తులు ఉన్నారు. యెహోవా దేవుడు అని నమ్మాను, కానీ విశ్వాసంలో పూర్తిగా ఉండలేకపోతున్నాను. ఈ రోజుకి నా జీవితం అలానే ఉంటుంది. ప్రతి ఒక్కరు గమనించండి, ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి, నా విశ్వాస జీవితం ఈ రోజు ఎలా ఉంటుంది. చివరిగా ముగింపు మాట, హెచ్చరిక, ఒక మాట చెప్పి ముగిస్తాను. యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనం. మీ దోషములు వాటి క్రమమును తప్పించును, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. చాలు. మన పాపమే మన చింత కారణం. ముగింపు మాట, హెచ్చరిక మాట. ఇంత చెప్పుకున్నాం, అయినా సరే నాకు బాధగానే ఉంది, ఆందోళనగానే ఉంది అని ఆలోచన చేసుకుంటే, నేను నా ఇష్టపూర్వకంగా చేసిన నా పాపమే నాకు చింత. నేను నా ఇష్టపూర్వకంగా చేయకుండా ఉంటే దేవుడు నాకు తోడుకుంటాడు. నేను నా ఇష్టపూర్వకంగా ఏ పని అయితే చేశానో ఆ పని ద్వారా దేవునికి చెప్పుకోలేక ఎదుటి వ్యక్తి చెప్పుకుంటున్నాను, లోక సంబంధమైన వ్యక్తి చెప్పుకుంటున్నాను. అప్పుడు నేను దేవుని దూరం అయిపోయాను. దేవుని దూరం అయిపోవటం వలన లోక సంబంధమైన వ్యామోహాలు నా మనసులోకి వచ్చినాయి. లోక సంబంధమైన వ్యామోహాలు నా మనసులోకి రావటం వలన నేను భయపడ్డాను. అర్థమైందండి ఎవరికన్నా? జాగ్రత్తగా. ఒక వ్యక్తి చింతిస్తున్నాడు. ఎందుకు చింతిస్తున్నాడు? ఆహారం లేదని, వస్త్రాలు లేవని, ధనం లేదని, గృహాలు లేవని చింతిస్తున్నాడు. దేవుడేమో చింతించిన వాళ్ళు భూమి మీద ఉంటారయ్యా, భూమి అంత విస్తీర్ణంగా ఉన్నా సరే భూమి మీద చింతించిన వాళ్ళు ఉంటారు అని దేవుడు చెబుతున్నాడు. వాళ్ళు ఎవరయ్యా అంటే పిల్లలు, విశ్వాసులు. మరి ఎవరు చింతిస్తారు? మనము 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 మనమే ఆ పిల్లలమే, మనమే ఆ విశ్వాసులు. వాళ్ళే చింతించరని దేవుడు చెబుతున్నాడు.
మళ్ళీ వాళ్ళే చింతిస్తారని దేవుడు చెబుతున్నారు. వాళ్ళే ఎవరు? అల్ప విశ్వాసంగా సగం సగం దేవుని నమ్మితే వాళ్ళు చింతిస్తారు. అసలు దేవుణ్ణి నమ్మకపోతే చింతిస్తారు. ఈ చింతించే విషయంలో ముగ్గురు వ్యక్తులు మాత్రం మనకు మాదిరిని చూపించారు. ఒకళ్ళు యేసు ప్రభు వారు, ఇంకొకళ్ళు పౌలు గారు, ఇంకొకళ్ళు పేతురు గారు. యేసు ప్రభు వారేమో అడవి పువ్వుల్ని, ఆకాశ పక్షుల్ని ఉదాహరణ చూపించాడు. వాటన్నిటికన్నా శ్రేష్ఠులుగా మనల్ని దేవుడు నిర్మించాడు. అవి ఎంత ఆనందంగా ఉన్నవో, ఎంత ఆరోగ్యంగా ఉన్నవో వాటిని చూసి మీరు ఆనందపడండి, మిమ్మల్ని కూడా దేవుడు అలా పోషిస్తాడు అని రెండింటిని ఉదాహరణ చెప్పాడు. పౌలు గారేమో నీ చింత యావత్తు మనవపూర్వకం నీ ప్రార్థనలన్నింటినీ దేవుడు ఎదుట పెట్టు, అప్పుడు దేవుడు నీ ప్రార్థన నింపాలని ఆలోచిస్తాడు, అప్పుడు నీకు ఎలాంటి బాధ భయం ఉండదు అని తల్లిదండ్రుల గురించి ఒక ఉదాహరణ చెప్పాడు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటాడో అలానే తండ్రి అయిన దేవుడు మనల్ని చూసుకుంటారు. అందుకని దేవుని మీద నీ భారం అంతా మోపని పౌలు గారు తల్లిదండ్రుల ఉదాహరణ చెప్పారు. మూడో వ్యక్తి పేతురు గారు. నువ్వు చేసే ప్రతి పని యావత్తు కూడా దేవుని మీదే ఉంచాలి. నేను ఈరోజు పొలం వెళ్తున్నాను అంటే దేవునికి చెప్పి పొలం వెళ్ళాలి. ఇప్పుడు అన్నం తింటున్నాను అంటే దేవునికి చెప్పి అన్నం తినాలి. ఉదాహరణకి పొద్దున్న 5 గంటలు లేచి నేను ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయలేదు. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసి వాక్యం చదువుకొని అన్నం తిన్నాను. అన్నం తిన్న అరగంటకి నాకేదో సమస్య వచ్చింది. వాస్తవానికి నేను దేవుని నమ్మే కదా వాక్యం చదివి ప్రార్థన చేసుకుంది, మరి సమస్య ఎందుకు వచ్చిందండి? ఉదయం చేయాల్సిన రీతిలో ఉదయం చేయలేదు, ఇప్పుడు నీ ఇష్టం వచ్చిన రీతిలో నీ ఇష్టపూర్వకం చేశావు. దేవుడు దాన్ని ఒక ఉదాహరణకి నీకు తెలియజేయటానికి ఇచ్చాడేమో. అలా మనం ఆలోచన చేసుకున్నామండి. అలా ఆలోచన చేసుకోకుండా దేవుణ్ణి నమ్మాను అయినా సరే నాకు బాధ కలుగుతుంది, భయం కలుగుతుంది అని మనంగా ఆలోచన చేసుకుంటే అలాంటి ప్రయోజనం ఉండదు. ఒకవేళ నువ్వు అదే రీతిలో బాధపడాలి అనుకుంటే ఇక్కడ ఉదాహరణకి 27 వచనంలో చెప్పినట్లు నీకేదన్నా అనుకూలంగా ఉండే పని అయితే బాధపడు, నేనేం జోక్యం చేసుకోను అని మన సలహా ఇచ్చాడు. ఈ సలహా నెరవేర్చుకోగలిగితే ప్రతి ఒక్కరం బాధపడదాం, చింతపడదాం, భయపడదాం. నెరవేర్చుకోలేను అనుకుంటే చింతపడకుండా భయపడకుండా మన విన్నపాలన్నీ దేవుని చెప్పుకొని ఉందాం. ఇంకా ఎంతకాలం నాకు అవే శోధనలు, అవే చింతలు, అవే శ్రమలు వచ్చినాయి అని అనిపిస్తే అవి కేవలం నేను చేసుకున్న పాపం వల్లనే నాకు వస్తున్నాయి. ఈ హెచ్చరిక ఇర్మియా గ్రంథకర్త చెబుతుంది. నేను చేసుకున్న పని వల్లనే అవి నాకు వస్తున్నాయి. కాబట్టి చెప్పబడ్డ లేఖనాల్లో ఎంతవరకు అయితే మనకు అర్థమైనాయో అర్థమైన రీతిలో మనం మన విశ్వాస జీవితాన్ని, నేను నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తినైతే చింతించకుండా, భయపడకుండా, ఆందోళన చెందకుండా విశ్వాస సంబంధంగా వాళ్ళు ఎలాగైతే జీవించి మనకు తెలియజేశారో అదే రీతిలో మనము జీవిస్తూ మన విశ్వాస జీవితాన్ని మనం మెరుగుపరుచుకుంటూ ఉన్నాం. ఎంతవరకు ఓపికగా ఉన్నాం. మీ అందరికీ ప్రభు పేరట తెలియజేస్తాం.